హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను చెమ్మకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. సో చాలామందికి చెమ్మకాయ అంటే తెలుసో తెలియదు, బట్ దాన్ని చెమ్మకాయ అంటారు, కొందరు తమ్మకాయ అంటారు. సో మనం ఇంగ్రీడియంట్కి వచ్చేస్తే టొమాటో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. సో ఈ మూడు తీసుకోవాలి. చెమ్మకాయని మాత్రం కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో స్వాట్ బీన్స్ అంటారు. ఈ చెమ్మకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ పవర్ కానీ, మనకి మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అట్లా ఉన్నా కానీ, మనం ఏజ్ పెరుగుతుంటే కూడా ఫ్యూచర్లో వచ్చే హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ దాని నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఒకటి కాదు రెండు కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఆయిల్ ఒక ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో ఒక ½ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనము ఒక 3 to 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో పల్లెటూళ్ళలో చాలా వరకు చెమ్మకాయలు వాళ్ళ పొలాలలో అట్లా దొరుకుతాయి. సిటీస్లో మార్కెట్స్లో కూడా ఉంటుండొచ్చు, బట్ పల్లెటూరులో మాత్రం చాలా దొరుకుతాయి. సో ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కొంచెం పసుపు ఎక్కువ వేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు పసుపు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. సో అందుకే పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసి ఒక 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని తీసుకున్నాం కదా ఈ చెమ్మకాయ. సో ఈ చెమ్మకాయని కూడా ఈ ఫ్రైలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఉడకబెట్టుకున్నప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేటట్టు ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. సో చెమ్మకాయ మాత్రం మీకు దొరకకపోయినా ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 3 టమాటోస్ తీసుకున్నాం కదా, సో ఈ టమాటోస్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్కి నేను కొంచెం కారం అండ్ ధనియా పౌడర్ కూడా వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అండ్ ధనియా పౌడర్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అంతే. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి టొమాటో కూడా మంచిగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. సో 10 మినిట్స్ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచి టమాటో ఫ్లేవర్ తోటి మంచి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈ చెమ్మకాయ కర్రీ మాత్రం ఖచ్చితంగా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చిక్కుడుకాయ కర్రీ లాగా ఉంటుంది, బట్ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. దీంట్లో చాలా ఫైబర్ ఉంది కాబట్టి, మన బాడీకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. బాయ్.